శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏమైంది? ఇంకా కంప్లీట్గా హిందువుల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వెలివేసేయాలనేటువంటి ప్రయత్నమా, లేదంటే ఉన్న హిందువులందరినీ కూడా వేరే మతాలకి మార్చేయాలనేటువంటి ప్రయత్నమా? ఏంటి అసలు వీళ్ళు? హిందువుల మీద వైఎస్ఆర్సీపీకి ఇంత కక్ష ఎందుకు? మొత్తంగా అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా హిందుత్వం మీద ఎందుకు పడ్డారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తే ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక రౌడీ కూడా ఇదే స్లోగన్స్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా మాట్లాడారు, మళ్ళీ ఒకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక్కసారి మీకు వినిపిస్తాను, విన్న. 140 రోజుల తర్వాత కంపల్సరీగా తప్పకుండా మనకి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని నాకు కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ ఉంటే మనం ఎంత బలంగా ఉండొచ్చు అందే వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ పెద్దలందరికీ తెలుసు. గత ప్రభుత్వాల్లో ఇదే ప్రాంతంలో విచ్చలవిడిగా మనం ఇటువంటి కావాలి అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలకి లంచాలు ఇస్తే తప్ప ఇక్కడ సభకు జరిగేది కాదు. ఇది సత్యం. అసలు లంచాలు ఇచ్చుకుని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? నిజంగానే వాళ్ళకి ఇష్టపడితే వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు వస్తే తీసుకోవచ్చు కదా. అంతేగాని బలవంతమైనటువంటి మత మార్పిళ్ళు, వాళ్ళని బెదిరించి భయపెట్టి హింసించి చేసేటువంటి మత మార్పిళ్ళు ఎందుకు చెప్పండి? నాకు అర్థం కాదు. అంత దిగజారిపోయి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. అసలు వైఎస్ఆర్సీపీ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మత మార్పిళ్ళు ఆగిపోయాయనా? బలవంతపు మత మార్పిళ్ళు ఆపేసి ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ పూజించుకోవటం అనేది ఇప్పుడు నచ్చట్లేదా? ఉన్నటువంటి హిందువులందరినీ కూడా మత మార్పిళ్ళు చేసి మీ మతంలోకి మార్చుకోవాలనేటువంటి ప్రయత్నమా? అసలు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏంటి అసలు వీళ్ళ బాధ? వీళ్ళందరూ కూడా ఎందుకని ఎంత మూకుమ్మడిగా హిందుత్వం మీద, హిందుత్వానికి బలంగా అండగా నిలబడినటువంటి వ్యక్తుల మీద విచక్షణ కోల్పోయి వీళ్ళ చేస్తున్నటువంటి దాడులు ఏంటి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులు ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాగే క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ముసుగేసుకుని వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఫండ్స్ అన్నీ ఆగిపోయాయి వీళ్ళకి. ఏదైతే మత మార్పిళ్ళు చెప్పి ఇదిగో ఇంతమందిని మార్చేసాం, ఇంతమందిని చేసేసాం అని చెప్పి ఆ బయట నుంచి దండుకునేటువంటి ఆ డబ్బులన్నీ కూడా ఆగిపోయాయి. అందుకే వీళ్ళ బాధ అంతా కూడా ఎక్కడ ఏం చేయాలో తెలియట. దాన్ని పెట్టుకుని వీళ్ళు లత్తుకోరు పనులన్నీ చేయటమే కాకుండా వాళ్ళ పనికిమాలిన రాజకీయాలన్నీ చేస్తారు కదా, అవన్నిటికీ కూడా అడ్డుపడింది. మళ్ళీ రేపొద్దున ఎలక్షన్స్కి ఇవి అవకాశంగా కనిపించట్లేదు. దేన్నైతే ప్రధానంగా పెట్టుకుని వాళ్ళకి ఫండ్స్ వచ్చాయో ఆ ఫండ్స్ అన్నీ ఆగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని విజయమ్మ గారికి సంబంధించినటువంటి ఆ ఫౌండేషన్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. దాని మీద ఇవన్నీ కూడా ఆగిపోవడం వాళ్ళకి కంటి మీద కునికి లేకుండా చేస్తుంది. వాళ్ళ ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితికే క్రియేట్ చేస్తుంది. అందుకనే భయం అంటే మామూలుగా లేదు. అందుకనే ఇప్పుడు అందరూ టార్గెట్ కూడా ఎవరు ఎటుపక్క నుంచి చూసినా సరే క్రైస్తవుల్ని రెచ్చగొట్టి హిందువుల మీదకి పంపించేటువంటి ప్రయత్నంలో వీళ్ళందరూ బిజీ అయిపోయారు. అందరూ కూడా అదే ధోరణితో మాటలు విచక్షణ కోల్పోయి ఏ రకమైనటువంటి మాటలు చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అంటే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే వీళ్ళ పనిగా పెట్టుకుని వీళ్ళ అదే రాజకీయం, అదే మా సిద్ధాంతం అనేటువంటి పద్ధతిలో వీళ్ళు చేస్తున్నటువంటి మాటలు, రాజకీయాలు చూస్తేనే అర్థమవుతుంది. ఇంక వేరే ఏమీ లేదు. కానీ తస్మత్ జాగ్రత్త. ఎవరైతే కొంతమంది ఇప్పటి వరకు నాకు చాలా బాగా గుర్తు, నేను మళ్ళీ పదే చెప్తున్నా, 2004కి ముందు ఉన్నటువంటి పాస్టర్లు, ఫాదర్లు ఎంతోమంది చాలా ఉన్నతమైనటువంటి క్రీస్తు సువార్తలను కావచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి సందేశాలను కావచ్చు, చాలా అద్భుతంగా ఉండేవి, చాలా మంచిగా ఉండేవి. ఎవరిని ఎప్పుడూ కించపరచకుండా బైబిల్లో క్రీస్తు చెప్పినటువంటి సందేశాన్ని మాత్రమే ప్రజలకు ఇచ్చేవాళ్ళు, ఆ సువార్తను మాత్రమే ప్రజలకు చెప్పేవాళ్ళు. కానీ 2004 తర్వాత చాలా క్లియర్గా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది పనికి మాలిన బ్యాచ్ అందరూ కూడా ఈ పాస్టర్ల రూపంలోకి వచ్చేసారు. 10th ఫెయిల్డ్, ఇంకా పని పాట లేకుండా రౌడీలుగా. కావాలంటే వాళ్ళ హిస్టరీ వాళ్ళే చెప్తున్నటువంటి ఇంటర్వ్యూలు చూడండి. పాస్టర్ అజయ్ కావచ్చు, చనిపోయినటువంటి పాస్టర్ ప్రవీణ్ కావచ్చు, లేదంటే ఇంకొంతమంది ఆ మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఒక అతను కావచ్చు, వీళ్ళందరూ కూడా బ్యాచ్ అందరూ ఇదే. పని పాట లేకుండా, ఏ పని చేతకాక ఇదిగో వీళ్ళని తీసుకొచ్చేసి దీంట్లో పెట్టేసి వీళ్ళు ఏం చెప్తారు? హిందూ మతాన్ని తిట్టడమే క్రైస్తవుకి సంబంధించినటువంటి బైబులిజం అనేటువంటి విధానంలో. అంటే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా
హిందూ మతాన్ని తిట్టాలి అనేటువంటి దాని మీదే వీళ్ళు స్లోగన్స్ ఇచ్చుకుంటూ సువార్త చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత డిఫరెన్సో మీరు చూసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తుల వల్లే చంపేయాలి, హిందూ మతాన్ని పూజించుకుంటే వాళ్ళని చంపేయాలంటే ఒకడు వచ్చి ఆ పాస్టర్ అమలాపురం దగ్గర అక్కడ ముమ్మిడివరంలో నీకు చెప్పుకోవడం చేత కావట్లేదా, నీకు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం చేత కావట్లేదా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదా? నిజంగా క్రైస్తవులు కూడా గ్రహించండి, ముస్లిమ్స్ కూడా గ్రహించండి. హిందువుల్ని లేదంటే ఇంకొకళ్ళు కావచ్చు, హిందువులు కూడా వాళ్ళు రెచ్చిపోయారు కదా అని చెప్పి మనం కూడా రెచ్చిపోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ అందరూ బాగుండేటువంటి అవకాశం ఈ దేశంలో మాత్రమే ఉంది. ఇక్కడ వసుదైక కుటుంబంలాగా ప్రపంచంలో ఎక్కడా లేదు. అందరినీ కలుపుకొని వాళ్ళకంటూ ఒక రిజర్వేషన్స్ ఇచ్చి అందరినీ సమానంగా చూసేటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం ఒకటే. అలాంటి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనలతో వీళ్ళు చేసేటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు మీకు మీరుగా ఎండగట్టుకోండి అంతే.